హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంతకీ భోగి, సంక్రాంతి, కనుమ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారో చెప్పండి. ఈరోజు కనుమ కదా, కనుమ రోజు నువ్వు భోగి వ్లాగ్ పెడతావా అని తిట్టకండి. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నిద్ర అయితే లేచాము. మార్నింగే భోగి మంటలు అయితే వేస్తున్నామని చెప్పేసి కిందకైతే వెళ్ళిపోయాం అందరం కూడాను. ఈ ఆంటీ ఉన్నారు కదా, భలే ముగ్గులేస్తారు, అసలు టకా టకా వేస్తారు. నాకు అసలు ముగ్గులు వేయాలంటేనే భయం, పైగా నలుగురిలో వేయాలంటే ఇంకా భయము. ఏమన్నా అంటారా, నచ్చలేదు, వంకరగా వచ్చింది అని చెప్పి అందుకే నేను అస్సలు ఏమి వేయను, చూస్తూ ఉంటాను. ముగ్గులకి మనకి అస్సలు పడదు. ఈరోజు మేమైతే భోగి చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ వ్లాగ్ మాత్రం లాస్ట్ వరకు చూడండి. నాకు తెలుసు నేనంటే ఇష్టమైన వాళ్ళు లాస్ట్ వరకు చూస్తారని. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే లాస్ట్ వరకు చూసి వీడియోకి చిన్నగా లైక్ చేసేసి కామెంట్ కూడా చేసేయండి, ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి. మీరు అందరూ ఇస్తున్న సపోర్ట్కి అయితే నేను ఎప్పటికీ కూడా రుణపడిపోయి ఉంటాను. సో ఇంకా హవి వాళ్ళ నాన్న ఇంకా పడుకొని ఉన్నారు. ఇక్కడ ఆంటీ చూసారా, చిటుక్కుమని హరిదాస్ని వేసేసారు, పొంగల్ కుండలు వేసేసారు, భోగి కుండలు వేసేసారు, గుమ్మడికాయలు వేసేస్తున్నారు. అసలు ఎన్ని ముగ్గులు వేసేసారో. ఇంకా మిగిలిన వాళ్ళు కలర్స్ వేస్తున్నారు. ఓ పక్కన మగాళ్ళేమో ఈ భోగి మంటల కోసం కర్రలన్నీ అరేంజ్ చేస్తున్నారు. అవేమంటే ఉండట్లేదు అన్నమాట, అస్సలు ఉండట్లేదు. దానివల్ల అస్సలు ఉండట్లేదు అని చెప్పి చేస్తున్నారు. ఫైనల్గా తాళ్ళు కట్టి అయితే సెట్ చేశారు. మొత్తానికి ఇంకా పూజ చేసేసి నవధాన్యాలు వేసేసిన తర్వాత ఇంకా భోగి మంటలు అయితే పెట్టేశాము. మేము ఈ అపార్ట్మెంట్ కొన్న ఫస్ట్ ఇయర్ అయితే చాలా బాగా జరిగింది. అసలు ఆ న్యూ ఇయర్ కానీ భోగి కానీ చాలా బాగా చేసుకున్నాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. దాని తర్వాత నేను ప్రెగ్నెన్సీ తర్వాత నేను డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఈ సంక్రాంతికి మేము ఇక్కడ ఉన్నాము. చెప్పాలంటే మధ్యలో 3 years అసలు మేము ఇక్కడ లేము. మళ్ళీ ఈ సంక్రాంతికి ఇక్కడికైతే వచ్చాము. ఇంకా అందరైతే చాలామంది భోగి మంటలప్పటికి చక్కగా స్నానాలు చేసేసి వచ్చేసారు. భోగి మంటలు ఎంతమంది వేశారు, ప్రతి సంవత్సరం మా అమ్మ వాళ్ళు కూడా వేస్తారు, కానీ ఈ ఇయర్ వేయలేదంట. ఆ విషయం నాకు తర్వాత చెప్పారు ఫోన్ చేసి. సో భోగి మంటలు రావడమేమో కానీ అందరు ఫోన్లు పట్టుకొని వీడియోలు ఫోటోలు తీసుకోవడమే అయిపోయింది. ఇక తర్వాత కర్రలన్నీ పడిపోయినాయి. బాబు ఇప్పుడు మా మాత్రం లేచి అమ్మ ఎత్తుకో అంటున్నాడు. కిందకి వెళ్దామా? సరే పద. సో కిందకి వచ్చేసిన తర్వాత ఇంకా కాసేపు భోగి మంటల దగ్గర ఫోటోలు దిగేసి, ఇగో ఈ పిల్లలందరూ ఒక రాళ్ళ గుట్టుంది. ఇక్కడ ఏంటంటే భోగి మంటల్లో నీళ్లు పోసుకోవాలంటారు కదా, మీలో ఎంతమంది భోగి మంటల్లో నీళ్లు పోసుకున్నారు? చాలామంది ఇక్కడే పెట్టుకొని పోసుకున్నారు, కానీ నేను ఇంకా అంత సాహసం చేయలేకపోయాను. హవితోటి ఇంక వదిలేసా. అట్లట్లో ఒక అరగంట పైన హవి ఇక్కడే ఆడుతూనే ఉన్నాడు. సర్లే ఆడుకొని పిల్లలతోటి మంచిగా ఆడుకోనిలే అని చెప్పి నేను కూడా వదిలేసా. ఇక రాళ్ళు వేస్తూనే ఉన్నాడు. ఏంటో అవి మాత్రం చాలా సన్నగా అయిపోతున్నాడు కదా. ఎదిగే పిల్లలు తగ్గుతారంటారులే, కానీ మరీ సన్నగా అయిపోతున్నట్టు అనిపించింది. మీకు కూడా అనిపించిందా అవి సన్నగా ఉన్నాడని? అంటే నిన్న చాలామంది మాకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీకు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా? మళ్ళీ ఇంకో 2-3 daysలో ఊరిటాను. నేను నైట్ ఎక్కువ ఏడ్చావు కదా నువ్వు. ఎందుకు ఏడ్చావు చెప్పు. మరి నేను మీటింగ్లో ఉన్నప్పుడు ఆడవకూడదు కదా, అవునా? ఓకేనా? ఇంకోసారి ఆడమ్మా, సరేనా? ఓకే డన్ చెప్పు. చెప్పడు చెప్పే వాళ్ళ పాప మావి ఏంటో 6ంటికే నిద్ర లేసింది కదక అలా నాన్న కూడా నిద్ర లేపేశాడు. ఇక కాసేపు కిందకి వెళ్ళి వచ్చిన తర్వాత నేనైతే ఇల్లు క్లీన్ చేసేసి మాప్ అయితే పెట్టేస్తున్నా. ఇంకా కొన్ని వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసి అవి కూడా ఆరేసేసి పని అంతా కంప్లీట్ చేసేసుకొని అవికి స్నానం చేపించేసి నేను కూడా రెడీ అయిపోయి పూజ చేసేసుకోవాలి. గుడికి కూడా వెళ్ళాలి, ఇంకా పనులు కూడా ఉన్నాయి. ఈరోజు మేము హవికి భోగి పళ్ళు అయితే పోస్తున్నాం కదా, భోగి పళ్ళుకి కావాల్సినవి కూడా అసలు ఏం తీసుకొని రాలేదు. బయటికి కూడా వెళ్ళాలి, గబగబా పని అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా. లెగవగానే ఫోన్ పట్టుకోలేదు అంటే చాలు, చాలా పనులు అయిపోయినట్టే ఉంటాయి కదా. ఫోన్ పట్టుకున్నామంటే ఎలా అయిపోయిద్దో ఏమో తెలియదు, కానీ టైం మాత్రం రన్నింగ్ రేస్ లాగా పరిగెత్తేసిద్ది. ఇంకా అత్తయ్య నిన్న అన్నం కొంచెం మిగిలితే అది వామన్నం అయితే చేశారు. ఇంకా వామన్నం తినేసా. వీళ్ళకి మాత్రం మళ్ళా కరగలేదు అని తెచ్చారు. నా కోసమా? నా మీద జాలి పడ్డావా ఏంటి? ఏంటి వస్తుంది?
అవి నీకు బాగా యాక్టింగ్ వచ్చింది ఇందాక కింద ఏయ్ ఈ రెండు సరిపోతాయా? వస్తున్నావు నాన్న. ఏంటి దాని పేరు? పేరేంటి 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 దీని పేరేంటి? ఏంటిది? బ్రింజల్. బాగుందా? నోట్లో పెట్టుకుంటే పళ్ళు పుచ్చిపోతాయి, అందుకే వంకాయలకి దూరంగా ఉండాలి చిన్నపిల్లలు. తింటావా నాయను? ఇక పళ్ళు చూడలేము ఊడేదాకా, రావు. పొటాటో, బ్రింజల్. ఇంకొక పక్కన మా అత్తయ్య వంటకి రెడీ చేసేస్తున్నారు. ఇక వంట కూడా చేసేస్తే పని ఉండదు, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అందుకని ఇంకా నేను వచ్చేసి ఇక్కడ ఈ బెడ్షీట్ అయితే మనకి నార్మల్ బెడ్షీట్స్ లాగా కాదు, కొంచెం లాగి లాగి గట్టిగా వెయ్యాలి. సో అది కొంచెం కష్టంగా ఉండిద్ది. ఇంకా అలాగోలా వేసేసాను. అండ్ ఇది లుక్ అయితే చాలా బాగుంది. మీషోలో నుండే తీసుకున్నారు అత్తయ్య వాళ్ళు. అండ్ వేయగానే కూడా మనకి బెడ్ లుక్ కూడా చేంజ్ అయిపోయింది. పండగ కదా అని చెప్పి బెడ్షీట్ కూడా తీసేసి చేంజ్ చేసేసాను. హవికి స్నానం చేయించేసి రెడీ చేయించేసాను. ఇది హవి సెకండ్ బర్త్డే అప్పుడు మా పెద్ద ఆడపడుచు తీసుకొచ్చిన డ్రెస్సు. ఇంక ఇదైతే వేసేసి ఇంకా రెడీ చేసేసా. సో ఇంకా ఆడుకుంటాడు, కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయితే ఫంక్షన్కి వేరే డ్రెస్ వేద్దాం అనుకుంటున్నా, చూడాలి. ఇంకా ఇంతలోపు మా వారు పూజ గదిలోకి వెళ్ళిపోయి పూజ అయితే స్టార్ట్ చేసేసారు. మా ఆయన కూడా ఈ డ్రెస్ అప్పుడు మేము ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఆఫర్స్లో తీసుకున్నాం కదా, ఆ షర్ట్స్ అనమాట. నా డ్రెస్ లాస్ట్ ఇయర్ వచ్చేసి అవి ఫ్యాషన్స్లోదే స్టిచ్చింగ్ చేయించుకున్న విజయవాడ వచ్చిన తర్వాతే. నాకు ఇక్కడ బ్లౌజెస్ సెట్ అవుతున్నాయి. నాకు తిరుపతిలో అసలు తెలియట్లేదు ఒకటనో, అక్కడ అడిగితే 400-500 చెప్తున్నారు స్టిచ్చింగ్కి. అందుకని కూడా నాకు అసలు అక్కడ చేయించుకోవాలని లేదు. ఇంకా మేమైతే ఇప్పుడు హవి నిద్రపోతున్నాడు కదా అని చెప్పి గబగబా మేమైతే బయటికి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. సో ఇంకా నేను కట్టుకున్న శారీ చూపించు అంటే మా వారు వీడియో తీస్తున్నారు. ముందైతే కర్మారమ్మ గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. కర్మారమ్మ గుడికి వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసేసుకొని హవికి భోగి పళ్ళు అండ్ హవికి డ్రెస్సెస్ షాపింగ్ కూడా చేయాలి. షాపింగ్ కోసం కూడా వెళ్తున్నాం. హవికి పండక్కి బట్టలు తీసుకోలేదు, యాక్చువల్లీ ఉన్నాయి వేద్దాం అనుకున్నాం, కానీ అలా కాదని చెప్పేసి వెళ్తున్నాం. అమ్మవారి దర్శనం చేసేసుకున్నాము. చాలా కలగా ఉంటారు అమ్మవారు మాత్రము. ఇక దర్శనం చేసుకున్నాక దగ్గరలో ఎక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఏంటి అనుకున్నాము. లేదంటే బీసెంట్ రోడ్ వెళ్ళాలి, లేదంటే బందర్ రోడ్ వెళ్ళాలి. ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ మాకు భవానీపురంలోని ట్రెండ్స్ ఉంది. సరే ట్రెండ్స్కి వెళ్ళిపోదాం, లేదంటే అక్కడే ఫస్ట్ క్రై కూడా ఉంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి చూద్దాం అనుకున్నాం. ఎప్పుడు ఫస్ట్ క్రైకి వెళ్ళలేదు అసలు మేము షాపింగ్కి. సరే ట్రెండ్స్కి వెళ్ళిపోదాం పదా, ఏమన్నా ఆఫర్స్ ఉంటే చూద్దామని చెప్పేసి ట్రెండ్స్కి అయితే వచ్చేసాము. డైరెక్ట్గా కిడ్స్ సెక్షన్కే వెళ్ళిపోయాము. ఇంకా మాకైతే ఏం తీసుకోవాలా, మా ఆయన అయితే నాకు ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పేసి ఆ టాప్ బాగుంది, ఈ టాప్ బాగుంది అని అడుగుతూనే ఉంటాడు, కానీ నేనే అసలు ఏమొద్దు అని చెప్పా. అవి కోసమే చూసాము. ఇదిగో ఈ షర్ట్ అయితే బాగా నచ్చింది మా ఆయనకి, బట్ అది చాలా లూజ్ అయిపోయిద్ది. అది చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఈ టీ షర్ట్ కూడా చాలా వెరైటీగా ఉంది, చక్కగా జిప్ వచ్చి పాకెట్ తోటి. దీని మీదే ఉంది మా ఆయనకి ప్రాణం అంతా. సరే తీసుకుందాం పక్కన పెట్టని చెప్పా. సో బడ్జెట్ అయితే ఒకటి అనుకొని వచ్చాము, దానిలో ఎన్ని వస్తే అన్ని తీసుకుందామని చెప్పి ఫస్ట్ ఎథనిక్ వేర్ తీసుకుందాం. ఎథనిక్ వేర్ ఎక్కువ లేవని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం. ఇదైతే సాఫ్ట్గా ఉంది, కంఫర్టబుల్గా కూడా ఉండిద్ది, అవి క్యారీ చేయగలుగుతాడు. దాంతోపాటు ఇది ఒక అవెంజర్స్ టైప్ ఆఫ్ ప్యాంట్ తీసుకున్నాం. ప్యాంట్స్ ఎక్కువ లేవు అవికి, టీ షర్ట్స్ అయితే బోల్డ్ అన్నీ ఉన్నాయి, కానీ ఇది వచ్చేసి రెడ్ అని గొడవ చేస్తూ ఉంటాడని చెప్పేసి రెడ్లో ఒక టీ షర్ట్ తీసుకున్నాం. వాళ్ళ నాన్న ఇంకా తెస్తానే ఉన్నాడు. ఇంక ఇవన్నీ వచ్చేసి 199 ఏమో పడ్డాయి. దానిలో ఒక 4 టీ షర్ట్స్ అయితే తీసుకున్నాం. డైలీ వేర్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా బాగుంటాయి. అండ్ వీటిలో ఏంటంటే పెద్ద షాపింగ్ మాల్స్లో తీసుకున్నప్పుడు అవి తొందరగా పీస్ రావడం కానీ పాడైపోవడం కానీ ఉండవు. అండ్ ఆఫర్ ఏంటంటే బై 3 అంటే 3 కొంటే కనుక 150 రూపీస్ ఆఫ్ కూడా ఉంది. అంటే మనకి టీ షర్ట్ అనేది 150 రూపీస్ మాత్రమే పడుతుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా ప్యాంట్స్ కోసం చూస్తున్నాం తక్కువలో ఏమొస్తాయి అని చెప్పేసి. ఒక్కొక్క ప్యాంట్ అయితే 700 అలా కూడా ఉన్నాయి, మరీ దారుణంగా. మేము ఇంకా ప్యాకింగ్ అయితే చేసేసుకుని వచ్చేసాం. ఇంకా పైన 5000 పైన బిల్ చేస్తే గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. మేము 2093 అంత బిల్ చేసాము. హవికి కొన్ని టీ షర్ట్స్ అవన్నీ తీసుకుని ఇప్పుడు హవి భోగి పళ్ళకి కావాల్సినవన్నీ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. భోగి పళ్ళు రేట్లు అయితే అదిరిపోతున్నాయి, అస్సలు బాగాలేదు. ఇంకా అవే దొరికినాయి, ఇంకేం చేయలేము.
అన్ని చోట్ల చూసినా అవే ఉన్నాయి, ఇంకా అవే కదా దొరికేది ఈరోజు. అప్పటికే టైం 12:30 దాకా అయింది. ఇంకా చెరుకు గడ కూడా తీసుకున్నాం, చెరుకు ముక్కలు కూడా కలపాలి కదా, అందుకని చెప్పి. సో అవి భోగి పళ్ళు అయితే చాలా బాగా జరిగింది, చాలా మంచిగా అనిపించింది. ఇంకా చెరుకు గడ కూడా మనకి ఎంతో చెప్పారబ్బా, అన్నీ చాలా కాస్ట్లు ఉన్నాయి. ఇంక ఈరోజే కదా వాళ్ళకి కూడా, అందుకని ఇంకా మేము కూడా గట్టిగా ఏం అడగలేదు. ఇంకా చెరుకులు కూడా తీసేసుకొని తర్వాత తాంబూలానికి అరటి పూలు అంట, అరటికాయ, ఆకులు, వక్క అన్నిటి కోసం అయితే వెళ్తున్నాం. మొత్తం భవానీపురంలోనే దొరుకుతాయి మాకు. అంతకుముందు మేము భవానీపురంలోనే రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళం. అక్కడ నుంచే మేము ఓన్ హౌస్కి అయితే షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడైతే మేము ఆకులు, వక్కలు, కాయలు అన్నీ తీసుకున్నాం. డజన్ అరటిపళ్ళు 60 రూపాయలు అంట. ఆయన ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. ఇక్కడ రేగిపళ్ళు అయితే మరీ దారుణంగా ఉన్నాయి అసలు. ఇంకా అస్సలు అన్ని రేట్లు చెప్తున్నారు. సరే ఇంకా మనం కూడా ఏం చేస్తాం, ఈరోజు పండగ కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే కాబట్టి చేస్తున్నాం. అండ్ భోగి పళ్ళు అయితే చాలా బాగా చేసుకున్నాం. అండ్ భోగి పండుగ కూడా బాగా చేసుకున్నాం. పండగ అంటే మంచిగా రెడీ అవ్వడం, కొత్త బట్టలు వేసుకోవడం, పూజలు చేసుకోవడం, ఫ్యామిలీ అందరూ కలిసి ఉండడం, ఇంతే కదా పండగ అంటే. ఇంకా సంక్రాంతి అంటే మరి ముఖ్యంగా ఖచ్చితంగా మూవీకి వెళ్తాము. రేపు మూవీకి అయితే వెళ్తాము. ఈరోజు అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఈ ఈ సందు లోపలికి వెళ్ళాలన్నమాట మేమున్న రెంట్ హౌస్ వైపుకి అయితే. సో అక్కడ వరకు వెళ్ళి ఒక కిరాణా షాప్లో పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఉంటాయి కదా, పసుపు కుంకుమ ప్యాకెట్స్ కోసం షాప్స్కి అయితే తిరుగుతున్నాం. అప్పుడే నేను మా డౌట్ వచ్చి మా అత్తయ్యకి కాల్ చేస్తే ఉన్నాయి తీసుకోవద్దు అని అయితే చెప్పారు. సరే అని చెప్పి మధ్యలో కొంచెం కూల్ డ్రింక్ తాగాం. ఎండ అయితే విపరీతంగా ఉంది అసలు, ఎంత ఉంటుందో. ఇంట్లో ఉంటే అసలు ఏం తెలియట్లేదు, కానీ బయటకు వస్తే మాత్రం వాళ్ళ కొడుకు ఆయన చూసి రియాక్షన్ ఇస్తాడు, నన్ను చూసి రియాక్షన్ ఇయ్యడు. చూపిస్తా చూడండి. హవి 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 తల్లి ఎక్కడున్నావు? అమ్మో ఏంటి ప్యాంట్ తీసేసావు? బాత్రూమ్ అన్నాడు, చొక్కా కూడా తీసా. వెళ్ళాడేమన్నా? వెళ్ళాడు. మా అమ్మకి ఫోన్ చేయి, మా నాన్నకి ఫోన్ చేయి అన్నాడు. తల్లి కూర్చున్నాడు. బొంగూరు తల్లిది. నీకు డ్రెస్ తెచ్చా చూస్తావా? నాన్న రాలా? వాళ్ళ నాన్నకి రెడ్ డ్రెస్ కొని పెడతాడు. నాకు కదా కొని పెడతాను అన్నావు ఫోన్ లో. డ్రెస్ అంట. ఓకే, నానమ్మకి తాతకి ఏం కొని పెట్టవా? చూపించు అవి బాబుకి. అక్కడికి వస్తే మా డాడీ కూడా చూస్తాడు. సరే దా తల్లి, ప్యాంట్ వేసుకుందా. ఇదిగో నీకు రెడ్ గొడవ, నేనేం వద్దని మీ నాన్నని తీసుకోమని. రెడ్ వద్దు ఎందుకు అని, వేరే రెడ్ వద్దని. ఉంటే అది ప్యాంట్ మా, ఇవన్నీ షర్ట్స్. తాత చేతిలో ఉంది రెడ్ షర్ట్, అది బ్లాక్. నేను వేసుకోవాలంట. ఇది వాళ్ళు వేసుకుంటావా రేపు వేసుకుంటావా? అది ఇంకా చిన్న సైజ్ తీస్తున్నాను. అసలు నేను చెప్పాగా 2 ఏళ్ళు సరిపోయే డ్రెస్ తీసుకోవాలని. అది కొత్త డ్రెస్ పాతగా ఉందంట. పాతగుందా? అది కొత్తదేనా? కాసేపు అయినాక నీకు ఫంక్షన్ ఉంది, అప్పుడు వేసుకుంది. ఓకే, రేపు పండగకి ఇట్రా పడుతుందో లేదు చూద్దాం. పడుతుందా టైట్ ఉందంట చూడు. పట్టాలి, ఇది మనం ఫంక్షన్ చేసుకోవాలి. అందుకే రెడ్ వద్దన్న. అసలు అక్కడ గొడవ నేను వద్దనా, మా ఆయన వద్దనా తీయా. నేను అదే చెప్పా, రెడ్ డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళాడని. లగవంగానే అడుగుతున్నాడు మా అమ్మ నాన్న. మరి తెలుసు కదా, మీరు ఎందుకు రెడ్ తీసుకోవాలి? అసలు ఎంతసేపు రెడ్ లేంటి అది ఏం వేయడానికి వేసుకోండి తయారు చేస్తాను. ఏంది మారడు, మొండి కట్టాం. ఇప్పుడు ఏం లేవు కాబట్టి అది వేసుకున్నాడు. చార్లు పప్పులు పెట్టాను. అంతే ఉన్నారు. బ్లూలు వేసాం, చాలా బ్లూలు ఉన్నాయి. బ్లూలో రకరకాల బ్లూలు వేసాం, ఎల్లో కూడా వేసాం. ఈ కలర్ అస్సలు వేయలేదు హవికి, ఈ కలర్ కూడా వేయలేదు. ఎల్లోలు చాలా ఎల్లోలు ఉన్నాయి. మనం అన్నప్రాసన అప్పుడు ఎల్లో వేసాం. ఇప్పుడు తీయకూడదు, ఇప్పుడు తీస్తే షర్టు పాడైపోయింది. నువ్వు వేసుకున్న డ్రెస్ బాగుంది నాన్న, సూపర్గా ఉంది నువ్వు వేసుకున్న డ్రెస్.
సో ఇంకా డ్రెస్సెస్ అనేవి మా అత్తయ్యకి మామయ్యకి అందరికీ చూపిస్తున్నాం ఏమేమి తీసుకొచ్చాము ఏంటి అని చెప్పేసి. అవి రాగానే రెడ్ అన్నాడు. రెడ్డే ఇచ్చాము. ఇంకా రెడ్ చూస్తే వేరే వేసుకోడు. ఇక్కడ అన్నం వాళ్ళ నానే పెట్టాలంట. అటు తిరుగుతా ఇటు తిరుగుతా రకరకాల తిప్పలు పడతా పెడుతున్నాడు పాపం. నేను పెడతానంటే వద్దంట ఈ మధ్య ఏంటో. అప్పుడప్పుడు వాళ్ళ నాన్నే పెట్టమంటాడు, లేదంటే నన్ను పెట్టమంటాడు. ఆయన ఎవరిని పెట్టమంటే వాళ్ళే పెట్టాలి, అప్పుడే తింటాడు. ఇంకా సరే ఇంకా వాళ్ళ నాన్న కొడుకులు తిప్పలే పడతారులని మేమైతే లంచ్ కంప్లీట్ చేసేసాము. మరి తిను, దొరికినప్పుడు తినాలి. బిగ్ ఆర్డర్, అది మొత్తం బిగ్ ఆర్డర్ 2500 ఆర్డర్. అది ఇందులో పట్టపోవడం ఏంటి? అందులో పట్టం, అందులోనే పైన పేపర్లు వేసేసి గట్టిగా కదలకుండా పెట్టేసి సరిపోయిద్ది. మాకు కొరియర్కి కొంచెం రిలాక్సేషన్ వచ్చింది, ఇంటికే వచ్చి తీసుకెళ్తారు. మా మామయ్యకి రిలాక్సేషన్ వచ్చింది యాక్చువల్లీ. సో ఇప్పుడు మన పెద్ద మనిషికి భోగి పళ్ళు కాసేపట్లో పోస్తున్నాం కదా, అందరికీ చెప్పి రావడానికి అయితే వెళ్తున్నాను నేను. ఇప్పుడు టైం 2 అయింది, లోపలికి వెళ్ళకూడదు పద్దాకట్లా. జరుగు, షార్ప్గా 4 గంటలకి అని చెప్పా. బెలూన్లు తాడుకుంటావా? అదెందుకు అత్తయ్య తాడు కట్టడానికా? ఇక అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ చెప్పేశాము. మా చిన్నత్తయ్య వాళ్ళు వస్తారనుకున్నాము. దిత్యాకి బాగాలేదు, మళ్ళీ హవికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం కూడా దిత్య బర్త్డే అప్పుడు మేము వెళ్ళాం కదా, ఆ టైంలో హవికి దిత్యకి బాగాలేదు. ఇంకా హవి ఏంటంటే ముద్దులు పెట్టేస్తూ ఉంటాడు, దానివల్ల హవికి కూడా సీరియస్ అయింది కదా అప్పుడు, బాగా దగ్గొచ్చేసి. అందుకని వాళ్ళు ఇంకా భయపడిపోయి రాలేదు. సరే ఇంకా మేమే సెలబ్రేట్ చేసుకుందాంలే అనుకున్నాం. యాక్చువల్లీ దిత్యకు కనుక బాగుంటే ఇక్కడే చేసుకుని ఉండేవాళ్ళం అందరం కలిసి. బట్ ఇంకా దిత్యకు బాగాలేదు కాబట్టి మేము అక్కడే చేసుకుంటాంలే అన్నారు. మీషోలో తీసుకున్న ఈ బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. లుక్ కూడా చాలా బాగా వచ్చింది, ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ. అండ్ కాస్ట్ కూడా మనకు చాలా తక్కువే పడింది. ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. లింక్ అని కామెంట్ చేయండి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మా చిన్నాడు బడ్చి వాళ్ళకి చెప్పాను, చిన్నాడు బడ్చి వచ్చేసింది. ఇంకా రాగానే వెళ్ళి ముద్దులాడుతుంటే ఆయనేమో కొంచెం కూడా సమాధానం ఇవ్వట్లేదు, ఫోన్ చూసుకుంటున్నాడు. చూడండి, నాకేం సంబంధం లేదన్నట్టు. ఇంక మేము డెకరేషన్ చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసాను. అండ్ ఇప్పుడు భోగి పళ్ళకి కావాల్సినవన్నీ కలుపుకోవాలి. మా చిన్నాడు పడుచు హెయిర్ క్లిప్స్ అండ్ శారీ పిన్స్ అయితే చేసిందనమాట రిటర్న్ గిఫ్ట్స్ కోసము. అవి కూడా ఇప్పుడు తీసుకొని వచ్చేసింది. ఆల్రెడీ నేను ఇది వీడియో షూట్ చేశాను. దాంతోపాటు మన దగ్గర ఇప్పుడు 20 రూపీస్ చైన్స్ డక్ మోడల్లో కూడా ఉన్నాయి. ఇంక ఇవే కాదు, మీకు వేరే మోడల్స్ కూడా దొరుకుతాయి. అండ్ చాలా ఇన్విజిబుల్లో కూడా కొత్త మోడల్స్ అయితే వచ్చాయి. మన పేజ్లో చెక్ చేయండి, రాజావిష్ ఫ్యాషన్స్లో. అండ్ ఇప్పుడైతే ప్యాకింగ్ చేస్తున్నారు. మనం ప్యాకింగ్లో ఏంటంటే హెయిర్ క్లిప్ ఒకటి, శారీ పిన్ ఒకటి, చాక్లెట్స్ అండ్ తాంబూలం బ్యాగ్ అండ్ అరటిపళ్ళు తాంబూలంగా అయితే ఇస్తున్నాము. సో ఇట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఆడాలం అంటే ఏంటంటే మనం ఎంతైనా ఖర్చు చేస్తాం, కానీ ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఏమన్నా చిన్నవి వచ్చినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అవి చాలా రోజులు గుర్తుపెట్టుకుంటాం కూడా. నేను చిన్నప్పుడు 7th క్లాస్ 8th క్లాస్లో ఉన్నప్పుడు వేదమాత స్కూల్లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు పెద్ద బస్ వేసి స్కూల్ బస్లోనే ఫంక్షన్కి తీసుకెళ్ళి రిటర్న్గా వచ్చేటప్పుడు చాలా ఐటమ్స్ ఒక బ్యాగ్లో పెట్టించారనమాట. ఈవెన్ నేను వెళ్ళలేదప్పుడు, అయినా సరే వెళ్ళని వాళ్ళకు కూడా తెచ్చి పంచారు. అది ఇప్పటికీ నాకు గుర్తుంది, చూసారా, అలా అన్నమాట. సో ఏమన్నా గిఫ్ట్స్ గిన్నెలు గ్లాసులు ఇచ్చామనుకోండి, అసలు అంతేం గుర్తుండదు. ఇలాంటివి అయితే చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు, వీళ్ళు ఇచ్చారు అని చెప్పేసి. సో ఇక్కడ ఒక పక్కన మా ఆయనేమో చెరుకులు ముక్కలు చేస్తున్నాడు, ఇంకా మా ఆడపడుచు వాళ్ళేమో ప్యాకింగ్ చేస్తున్నారు. నేనేమో ఇంకా భోగి పళ్ళు కావాల్సినవి కలుపుకుంటున్నా. ఈ ప్లేట్ కూడా నేను భోగి పళ్ళు కలపడం కోసం అని చెప్పే మీషోలో నుండి అయితే తీసుకున్నా. చాలా బాగుంది క్వాలిటీ ఇది కూడాను. సో మనం ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ డెకరేషన్ ఐటమ్స్ పర్పస్ కోసం బాగుంటుంది. సో భోగి పళ్ళల్లోకి అయితే ఇవన్నీ కలుపుతున్నాను. ఇదంతా తెలుసు కదా మీకు, అందుకే నేను చెప్పట్లా. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా నాకు అత్తయ్యనే చేశారు, మీకు చెప్పాను కదా, ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా. సో అదన్నమాట. నేనైతే ఇక్కడ ఈ పనిలో ఉన్నా, అక్కడేం వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. అవి ఏమో ఫోన్ చూసుకుంటున్నాడు సిన్సియర్గా. దాని తర్వాత బయటికి వెళ్ళి ఆడుకున్నాడు. మా ఎదురు కూడా చిన్న బాబు ఉన్నాడు కదా, అవి కంటే ఒక 8 months అట్లా పెద్దోడు అంతే. ఆ బాబుకు కూడా భోగి పళ్ళు అయితే పోసేశారు. ఇప్పుడు మన హవి బాబుని అయితే రెడీ చేసేయాలి. కొత్త డ్రెస్ వేసుకుంటావా రా నాన్న, అన్న కూడా డ్రెస్ వేసుకున్నాడు రా అంటే అప్పుడు వస్తున్నాడు, లేదంటే అస్సలు వేసుకునేవాడు కాదు. ఎవరో ఒకళ్ళు వేసుకున్నారు, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారంటేనే పిల్లలు కూడా చేస్తారు కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా
తీసుకొని వెళ్ళాము. ఇంకప్పటికి టైము 4 దాకా అవుతుంది, 3:30 అవుతున్నట్టుంది. సరే ఇంకా ప్యాకింగ్ అయిపోగానే అట్టిపళ్ళు తాంబూలాలు కూడా రెడీ చేసేసుకుంటున్నాము. అవికేమో ఒక పక్కన వాళ్ళ నాన్న రెడీ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకా కింద చాపేసేసి ఇంకా ఇక్కడ చైర్ లేదు, పెద్ద చైర్లో ఏమో అవి కూర్చోడు తిన్నంగా, బండి మీద అయితేనే నీట్గా కూర్చుంటాడులే అని ప్లాన్ వచ్చింది నాకు. బాగుంటుందిలే, వెరైటీగా డిఫరెంట్గా అందరు చైర్లోనే కూర్చుంటారు కదా అనిపించింది నాకు. ఇంకా అవినైతే ఒక పక్కన వాళ్ళ నాన్న రెడీ చేస్తున్నాడు. డ్రెస్ అయితే సింపుల్గా ముందుకు పడిపోతావు. బాగుంది. నాన్న ఫోన్ తెస్తా, నాకు తిద్దు, ఓకేనా? నాతో వీడియో తీస్తావా తను? మళ్ళీ ఆగు, అదిగో మళ్ళీ అత్త పోస్తుందిగా ఇద్దు. అవి మొత్తం వాడు ఇప్పుడు నా చేతికి ఇచ్చేదాకా రేపులు లేకుండా పోయిండమ్మా, లేకపోతే దిగి అట్లా తాడుకొని. అరే 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 తొక్కబాకుడు. వెళ్ళిపో, చాలు వెళ్ళు. ఇక చాలు, అదిగో ఇక చాలా మళ్ళీ వేస్తే మళ్ళా వస్తాయి, వేపించుకో. చాలా ఉన్నాయి. కూర్చో, కూర్చుంటే వేస్తారు, కూర్చో. బండి స్టార్ట్ చేయవాగా, అదే పొట్ట దగ్గర సరి చేసుకోవచ్చు. నువ్వే చెప్పావు. ఇప్పుడు ఇప్పుడు వెరీ గుడ్, సూపర్. కూర్చో వేసేయండి, వేసేసా. కూర్చో, నువ్వు కూర్చుంటే ఇస్తా, కూర్చో. ఒక్కొక్కరుగా అయితే వచ్చి అవికి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. అందరూ బ్లెస్సింగ్స్ ఉంటే చాలా మంచిది కదా. ఈ భోగిపళ్ళు అంటేనే పిల్లలకి దిష్టి అవన్నీ తగలకుండా అన్నట్టు. ముందు అందరు రాకముందు మేము పోసేసాము. పోసేసిన తర్వాత ఇంక ప్రశాంతంగా ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చారు. ఇంక అందరు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇక కాసేపు అలా మాట్లాడుకున్నాము. ఇలా అందరం కలిసి కూర్చుంటే మాట్లాడుకుంటా ఉంటే భలే ఉండిద్ది కదా. సో ఇంక మాకు ఇప్పుడు పని కూడా ఏం లేదు. ఇంకా ఈయనైతే సీరియస్గా కూర్చొని ఫోన్ చూస్తున్నాడు కదా. తర్వాత అందరూ వచ్చిన తర్వాత వాళ్ళు పోసేటప్పుడు మాత్రం దిగిపోయి ఏడవడం స్టార్ట్ చేశాడు. సో పిల్లలు ఒక్కొక్కసారి బాగానే ఉంటారు, తర్వాత సడన్గా క్రాంకీ అయిపోతారు. ఎందుకంత క్రాంకీ అవుతారు ఏంటో కూడా అర్థం కాదు కదా. ఈ పిల్లలతో ఇదే వచ్చింది, తలకాయ నొప్పి. అంటే వాళ్ళకు కూడా పాపం ఇరిటేషన్గా ఉండిద్దేమోలే. ఇంకా అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చేసి అవితో పాటు నేను కూడా అక్షింతలు అయితే ఇచ్చేసుకున్నాను. ఇలా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం నాకు చాలా ఇష్టము. నా అలానే మీరు కూడా ఎవరైనా చేస్తారనేది చెప్పండి, చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నాకు ఇట్లా బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఇష్టం. అదొక రకమైన పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందంట మనకి, అది నేను నమ్ముతాను నిజంగానే. వాళ్ళు నిజంగా హార్ట్ఫుల్గా బ్లెస్ చేస్తారు కదా మనల్ని. సో ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ క్లీన్ చేసి ఇల్లంతా ఊడ్చేసుకొని అంట్లన్నీ తోమేసుకొని వెంటనే హవికైతే ఫ్రెష్ చేసేసా. హెడ్ బాత్ కూడా చేయించాను, ఎందుకంటే తల మీద అన్నీ వేస్తాం కదా, అందుకని చెప్పి హెడ్ బాత్ చేయించేసి తల అయితే ఫ్రెష్ చేసేసాను. ఇంకా మా చిన్నాడు బడ్చి కూడా వెళ్ళిపోయింది. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు. రిషి వాళ్ళు రాలేదనమాట. రేపు సంక్రాంతి కదా, బాగా ముగ్గులేసి భలే డెకరేషన్ చేస్తారు యాక్చువల్లీ మా చిన్నాడు బడ్చి వాళ్ళు. బాగుంటుంది, రిషి బాగా చేస్తాడనమాట. సో ఇంకా అదే ఇప్పుడైతే అన్నీ సర్దుకున్నా. ఇక్కడైతే అంత ఖాళీ అయిపోయింది. ఇంకా క్లీనింగ్ వీడియో అంతా అయితే నేను తీయలేదు. చూసారు కదా కటన్ అయితే ఎంత బాగుందో అసలు. నాకు ఈ కటన్ అయితే చాలా 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 బాగా నచ్చింది. సో ఇంకా తర్వాత లాస్ట్కి నేనైతే హారతి ఇచ్చేసి అవిని దించేసుకున్నాను. ఇట్లా అయిపోయిన తర్వాత పిల్లలకి హారతి అయితే ఇవ్వాలి. నాకు తెలిసి మ్యాక్సిమం చాలామందికి తెలుసులేండి. ఇంతకీ నేను కట్టుకున్న శారీ ఎలా ఉంది, నా బ్లౌజ్ స్టైల్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు. నాకైతే ఈ కలర్ అండ్ ఈ శారీ నాకు బాగా నచ్చింది ఫస్ట్ నుంచి. ఇంక అందుకే నేనే కుట్టించేసుకున్నాను. చెప్పాను కదా అవికైతే ఫ్రెష్ చేయించాను వెంటనే. ఇంకా మా వారేమో బయటకు వెళ్ళారు గుడికి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి అవికి ఫ్రెష్ చేసేసి డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాము. మొత్తానికి భోగి అయితే ఇలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా అందరూ వచ్చుంటే ఇంకా బాగుండేది. మా చిన్న అత్తయ్య వాళ్ళు అందరూ వస్తారనుకున్నాం కానీ ఇంకా అవ్వలేదు. మా పెద్ద ఆడబడ్చి వాళ్ళకి అవ్వలేదు. ఇంకా అట్లా అందరూ ఎక్కడ వాళ్ళం అక్కడే స్ట్రక్ అయిపోయాము. సో ఇదన్నమాట, ఇలా జరిగింది. ఇంకా నైట్కి అయితే మా చిన్న అత్తయ్య వాళ్ళు పిండి వంటలు అయితే చేశారంట. బూందీ, చెక్కలు, చక్రాలు, కజ్జికాయలు అన్నీ పంపించారు మా కోసం అని చెప్పేసి. ఈ సంవత్సరం మేము పిండి వంటలు అయితే అసలు ఏం చేసుకోలేదు. మా అత్తయ్యకి చెయ్యి అస్సలు బాగాలేదు. ఇంక నేను ఒక్కదాన్ని చేయాలంటే నాకు కూడా అవ్వదు కదా అవితోటి. అందుకే ఇంకెందుకులే, తినేది లేదు పెట్టేదే లేదు అని చెప్పి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అయినా ఏమైంది, మాకు బోల్డ్ అన్నీ వచ్చేసినాయి కదా. సో మా చిన్న అత్తయ్య వాళ్ళు పంపించారు. ఇలా అయితే జరిగిపోయింది అబ్బా ఈ పండగ అంతా కూడాను. ఈ భోగి అయితే బాగా చేసుకున్నాం. నాకైతే చాలా బాగా నచ్చింది.